పవిత్ర డెత్ తర్వాత ఇక్కడికి వచ్చాడు. హార్లీ నాతో మాట్లాడట్లేదు, ఏం లేదు. ఆల్మోస్ట్ మేము 4 years అయిపోయింది మాట్లాడక. ఏది ఉన్నా కానీ జస్ట్ పిల్లలకు చెప్పుకునేదాన్ని, పిల్లలు కన్వే చేసేవారు అంతే తప్పితే డైరెక్ట్ మాట్లాడుకునేది ఎప్పుడు లేదు. సో ఇలా జరుగుతుందని అనుకోలేదు. పవిత్ర చనిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ట్విట్టర్ లో అనేక డిప్రెషన్ లోన్ అవుతున్నాను, నేను బ్రతికి ఉండి వేస్ట్ అంటూ కూడా చాలా వరకు పోస్టులు పెట్టాడు. అలాగే ఫ్రెండ్స్ కూడా అతన్ని కాంప్రమైజ్ చేయడానికి, కన్వే చేయడానికి కూడా ట్రై చేశారు. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. మేము చెప్పాము యాక్చువల్గా నిన్నే, అంటే డే బిఫోర్ ఎస్టర్డే అందరిలో కూర్చోబెట్టి కూడా చెప్పాను, అయ్యింది, జరిగిపోయింది, ఇంకా నేను దాని గురించి డిస్కస్ చెయ్యను, వదిలేసాయి. పిల్లల కోసం నువ్వు ఉండు. నాకు మదర్ లేదు, మా మదర్ పాస్ అవ్వి 5 years అయ్యింది, నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో. అందుకని వద్దు ప్లీజ్, ఈ పిల్లల కోసం ఉండు అన్నట్టు నేను చెప్పాను. 10 మందిలో చెప్పాను. నేను ఎందుకు చేస్తాను, నేను చాలా ధైర్యంగా ఉంటా, నేనేం చావాను, నేను ఎందుకు చేసుకుంటా, పిల్లలను చూసుకోవాలి కదా అనేసి అని అన్నాడు. కానీ ఆ మాట అన్న వితిన్ 24 hours లోపే ఇది జరిగిపోయింది. మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? అలాగే మీరు చందు ఫ్రెండ్స్ కి మన కాంటాక్ట్ అయ్యారా? అక్కడికి ఎవరు వెళ్ళారు? మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? యాక్చువల్ గా తను మార్నింగ్ 9 o'clock ఇంట్లో లేడు, అసలు ఇంట్లో ఉండట్లేదు. మొన్న నైట్ కూడా డిప్రెషన్ లో ఉండి ఫుల్ తాగేసి రోడ్ మీద పడుంటే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళారు. సరేలే అక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చూసేసి వచ్చాను. పోనీలే సేఫ్ ఉన్నాడు, బతుకున్నాడు అనేసి అని అనుకున్నా. అంతే, మనిషి ఉన్నాడు, పిల్లలకి ఫాదర్ ఉన్నాడు అని అనుకున్నాను. అంతే తప్పితే ఇంకా వేరేది ఏం అనుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కాల్ వచ్చింది, అక్క అన్న బయటికి వెళ్ళిపోయింది అక్క, బయట వెళ్తున్నాడు నడుచుకుంటూ, ఇక్కడ ఏదో ఆటో ఎక్కుతుండక అనేసి కాల్ వచ్చింది. అంటే ఇమీడియట్ నాతో మాట్లాడతలేడని మా ఆడపడుచుకు కాల్ చేశా, శ్రవంతి కొంచెం చిన్నకి ఫోన్ చేయమ్మా, బయటికి వెళ్తుండంట, ఒక్కసారిగా అనుకో అమ్మా అనేసి అని అన్నాను. తను కాల్ చేసింది, లక్డీ కప్పులు వెళ్తున్నాను, ఇన్సూరెన్స్ వర్క్ మీద, పవిత్ర వాళ్ళకు పిల్లలకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది, దానికోసం అనేసి వెళ్తున్నా అని చెప్పాడు. అక్కడ మాకు ఆఫ్టర్ 11 తర్వాత అసలు ఏం అర్థం అవ్వట్లే. ఎన్ని కాల్స్ చేసినా ఏం చేసినా కాల్ రిసీవ్ చేయట్లే. ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ ఫోన్స్ లో నుంచి మేము కాల్ చేసాం, ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. ఇంకా ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా నేను ట్రై చేసా, మేబీ ఇక్కడ రిలేటివ్స్ అన్నా ఇక్కడ వాళ్ళు కాల్ చేస్తే ఆన్సర్ చేయట్లేదేమో, ఇండస్ట్రీ నుంచి కాల్ చేస్తే ఫ్రెండ్స్ ఇట్లా కాల్ చేస్తే ఏమైనా రెస్పాండ్ అవుతాడేమో అని అనుకున్నా. లేదు శిల్ప గారు, చందు గారు రెస్పాండ్ అవ్వట్లేదు, కాల్ ఆన్సర్ చేయట్లేదు అనేసి అని అన్నారు. అయితే ఇక్కడ తెలిసిన అబ్బాయి ఉన్నాడు, తన ఫ్లాట్ లో నుంచి ఫస్ట్ లగేజ్ తెచ్చుకున్నాడు, తిన బట్టలు అన్ని తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత తెలిసిన అబ్బాయి ఉండే, ఆ అబ్బాయి నాన్న పవిత్రది ఫ్లాట్ తెలుసా నీకు అనేసి, అక్క నాకు నేను నైట్ వెళ్ళినాను అయినా వెళ్తాను అని అబ్బాయి వెళ్ళేసేసరికి ఆల్రెడీ వచ్చున్నాడు మార్నింగ్ అనేసి అని అన్నారు. దానికి మించిన ఇన్ఫర్మేషన్ నాకు లేదు. ఆ తర్వాత మాకు తెలిసింది సమ్వేర్ అరౌండ్ 7 o'clock ఏమో. చివరిగా పిల్లలతో ఏమన్నా మాట్లాడారా? నిన్న మధ్యాహ్నము అపార్ట్మెంట్ ఫ్లాట్ కి వెళ్ళారు, పవిత్ర అపార్ట్మెంట్ కి, తర్వాత కాంటాక్ట్ లోకి ఎలా రావడం? లేదు, పిల్లలతో అస్సలు మాట్లాడలేదు. వచ్చాక అతను చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. సో ఒకటే మాట్లాడాడు అమ్మాయితో, పాపతో, నాన్న నీకు తెలుసా పవిత్ర ఆంటీ చనిపోయింది అనేసి అని అన్నాడు. తెలుసు నాన్న అనేసి పాప అనింది. అంతే, తర్వాత ఏం లేదు.